ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ విధంగా మీ ఫోటోతో కూడా అండ్ మీ బ్రాండ్తో ఇలాంటి యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ చాలా సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు మీరు. సో చాలా ట్రెండింగ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్లో మీరు కూడా మీ ఫోటోతో అండ్ మీ యొక్క ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే ఇన్స్టాగ్రామ్, ఈ విధంగా మీ బ్రాండ్తో ఇలాంటి యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ చాలా సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు. చాలామంది క్రియేట్ చేస్తున్నారు, మీరు కూడా క్రియేట్ చేసుకోండి. సో దీన్ని క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. ఫస్ట్గా దీన్ని క్రియేట్ చేసుకోవడానికి మనకు చాట్ జీపీటీ కావాలి. సో మీరు చాట్ జీపీటీ యాప్ని ఓపెన్ చేసుకోండి, లేదా మీరు క్రోమ్లో చాట్ జీపీటీ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. సో నా దగ్గర చాట్ జీపీటీ యాప్ ఉంది కాబట్టి నేను చాట్ జీపీటీని ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఒక ఇమేజ్ని ఆల్రెడీ నేను జనరేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇంకో ఇమేజ్ని కూడా జనరేట్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను జనరేట్ చేశాను. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా యూట్యూబ్ ఛానల్ లేదా మీరు నార్మల్గా మీ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసి ఓకే ఫ్రెండ్స్, నేను నా ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాంప్ట్ అనేది రావాలి ఇక్కడ. సో ప్రాంప్ట్ని ఎలా రాయాలో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. సో ప్రాంప్ట్లో మీరు ఏమాత్రం మిస్టేక్ చేసుకున్నా మీకు ఇమేజ్ అనేది కరెక్ట్గా జనరేట్ కాదు. సో మీకు ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో మీకు ప్రాంప్ట్ ఇస్తాను నేను. సో ఆ ప్రాంప్ట్ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండ్లో చెప్తాను. ఈ విధంగా ప్రాంప్ట్ని మీరు ఇచ్చేసేయాలన్నమాట. సో ఈ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోవాలి. సో నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్ నుంచి మీరు ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, క్రియేట్ అన్ యాక్షన్ ఫిగర్ ఆఫ్ ద బాయ్ దట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ద పర్సన్ ఇన్ ద ప్రొవైడెడ్ ఇమేజ్ అని ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు బ్రాకెట్లో ఇక్కడ కలర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ కలర్స్ ప్లేస్లో మీకు కావాల్సిన కలర్స్ని ఇక్కడ మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను కలర్స్ని రీప్లేస్ చేసుకుంటాను. ఇక్కడ కలర్ నేను బ్లూ, బ్లాక్ ఆర్ ఎల్లో ఈ విధంగా మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ బ్లాక్, దాని తర్వాత విత్ ప్రీమియం కలర్ కరెక్టర్ బాక్స్ డిజైన్ అని ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్స్ అని చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ బ్రాకెట్లు రాయాలి ఇక్కడ. సో ఇక్కడ ఆబ్జెక్ట్ బ్రాకెట్లో మీకు ఏమేమి యాక్సెసరీస్, ఏమేమి ఐటమ్స్ ఆబ్జెక్ట్ కావాలో అక్కడ రాయాలి. సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ సో నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ని కాబట్టి అండ్ కంటెంట్ క్రియేటర్ కాబట్టి నేను కెమెరా అండ్ ఇక్కడ నేను ఇక్కడ మైక్ అండ్ ఇక్కడ నేను ఒక సింపుల్గా ఒక డ్రోన్ పెడతాను. ఇక్కడ ఈ విధంగా డ్రోన్ అండ్ ఇక్కడ సింపుల్గా నేను ఇంకొక లెన్స్ పెడతాను ఇక్కడ. ఓకే, లెన్స్ అండ్ ఇక్కడ ఒక ట్రైప్యాడ్ పెడతాను. ఓకే, ఒక ట్రైప్యాడ్ అండ్ ఇక్కడ ఇంకొక సింపుల్గా మామూలుగా నేను ఒక మొబైల్ పెడతాను. ఇక్కడ సింపుల్గా మొబైల్. ఓకే, ఈ విధంగా మొబైల్స్ నేను ఈ విధంగా అన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ కిందికి రాయాలి, ఇక్కడ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ నేమ్ ప్లేస్లో ఇక్కడ మీ బ్రాండ్ నేమ్ రాయాలి. సో మీ నేమ్, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ లేదా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ లేదా మీ ఏదైనా రాయొచ్చు. సో ఇక్కడ నేను ఈ విధంగా నా నేమ్ రాస్తాను, పవన్ టెక్ అని. ఓకే, పవన్ టెక్. అండ్ ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి. ఈ షార్ట్ డిస్క్రిప్షన్లో సో మీరు ఏం చేస్తారో రాయాలి, మీ డిస్క్రిప్షన్ మీకు సంబంధించి ఏదైనా 2 లైన్స్ రాయాలి. సో నేను వచ్చేసి ఇక్కడ నేను యూట్యూబర్ని రాస్తాను ఇక్కడ సింపుల్గా. ఓకే, యూట్యూబర్ అండ్ కంటెంట్ క్రియేటర్ అని రాస్తాను నేను ఇక్కడ సింపుల్గా కంటెంట్ క్రియేటర్. ఓకే, ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు ప్రాంప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మీకు తెలిసిందే. సో అంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఒక 1 నుంచి 2 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు మన బ్రాండ్ నేమ్తో ఈ విధంగా మన ఫోటో అనేది వచ్చేసింది చూడండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ప్రాంప్ట్ కదా. సో మీకు ప్రాంప్ట్ కావాలి కదా. ప్రాంప్ట్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ మెసేజ్లో పైన పిన్ చేసి పెడతాను. అక్కడ నా ప్రాంప్ట్ టెక్స్ట్ని మొత్తం కాపీ చేసుకోండి. అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్, దీని లింక్ మన డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. ఓకే, అండ్ ఇలాంటి ఇమేజెస్ క్రియేట్ చేసుకోండి.